తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటూ కూడా విశాఖ పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి గండిబాబ్జీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి గండిబాబ్జీ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతా ఉన్నారు? ఆల్రెడీ సంక్షేమ పథకాల పేరుతో ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు మొబిలైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీకు గమనించాల్సిన పరిస్థితి ఏమిటంటే ఒక్క సంక్షేమ పథకాలు సరిపోతాయని వాళ్ళ ఉద్దేశం. సంక్షేమ పథకాలు వాళ్ళకన్నా ముందిచ్చింది తెలుగుదేశం పార్టీ. అంటే మొత్తం ఎంత ఇచ్చామనేది వేరు. ఆయన 5 పథకాలు 9 పథకాలు పెట్టినా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసి అప్పు చేసి పంచడం అనేది గొప్ప కాదని ప్రజల యొక్క మనసుల్లో ఈరోజు నాటింది. సంక్షేమం ఎలా రావాలి? అభివృద్ధితో రావాలి సంక్షేమం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి ఇవన్నీ కూడా బలంగా తీసుకెళ్ళింది అన్ని ప్రాంతాల్లో. అందుకనే ప్రజలు డబ్బులు ఇచ్చినా కూడా ఎవరికి కావాలి డబ్బులు, ఆడి సొంత డబ్బులా, అప్పు చేసి ఇస్తే మేము ఇచ్చేస్తాం అనే ఫీలింగ్ ప్రజల్లో ఉంది. కాబట్టే తర్వాత ఏవైతే ప్రజలు ఆశించారో ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ఇసుక తీసుకుందాం, సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరుకుతుందా అండి? ఆ రోజుల్లో ఇసుక ఎంత ఉంటే 2000 దొరికింది 1500కు ఒక ట్రాక్టర్. ఈవేళ 6000 7000 కడితేనే ఒక ట్రాక్టర్ ఇసుక దొరకట్లే. ఇవాళ మందు తీసుకోండి మీరు, బ్రాందీ బాటిల్ ఆ రోజు 50 రూపాయలు దొరికేది మంచి బాటిల్, పోనీ ఈవేళ 200, 150, 200. అంటే ఎంత తేడా ఉంది? ఆడవాళ్ళు గమనించే విషయాలు ఇవన్నీ కూడా గమనించారు కాబట్టి ఆడవాళ్ళు కూడా ఈవేళ బాధపడుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అడ్డంగా దోచుకున్న ఇసుక డబ్బులు, మద్యం డబ్బులు పనిచేసి ఈవేళ ఓట్లు వేస్తారనుకుంటారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఎలక్షన్ 4 రోజుల ముందు పంచింది. ఒక్కొక్క ఆడ మనిషి అకౌంట్లో 10,000 అఫీషియల్గా. అది గవర్నమెంట్ సొమ్ము అయినప్పటికీ కూడా ఓట్లు వేశారు. ఆ రోజు జగన్కు ఒక అవకాశం ఇవ్వాలి, ఆడేదో పెద్దది పెట్టేస్తారు నెత్తి మీదని ఆశపడ్డారు. మన నెత్తి మీద ఈవేళ ఒక్కొక్కరికి 3 లక్షలు అప్పు పెట్టాడు, ఇంకేం పెట్టలేదు. నువ్వు ఆటో 10,000 ఇస్తానంటే ఆటో నరగని చెప్తాడు. సార్ ఈ 10,000 ఇస్తారు కానీ సార్ మా నెలకి 20,000 రాస్తున్నారు సార్ ఫైన్ అని చెప్తున్నాడు. ఒక మనిషి కూర్చోవడం మధ్య వాడికి. మరి మనుషులు ఎక్కించుకోకపోతే డబ్బులు రావాడికి లిబరల్గా ఉండాలా? ఎవరికైనా వ్యాన్లు కానీ ఆటోలు కానీ మీరు ఎప్పుడు గత గవర్నమెంట్లు చూడండి, మీరు వాళ్ళ బ్రతుకది. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ఒక సామాన్యుడి యొక్క బ్రతుకు యొక్క జీవనాన్ని గడిపే ఆధారం. అది దాన్ని మాటికి కేసులు రాసి అవి ఆఫీసి పోలీస్ స్టేషన్లు పెట్టేసి ఇంకా ఎలా బతుకుతాడు? సో అది లిబరల్గా ఉండాలి. నువ్వు రూల్స్ పెట్టావు మంచిదే, కొన్ని రూల్స్ మనం ప్రజల మీద హెవీగా రుద్దేస్తే వాళ్ళు రివోల్ట్ అవుతారు. ఈవేళ అలాంటి సమాజంలో ఈవేళ ఉన్నాం మనం. అటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి మా నమ్మకం తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారనే నమ్మకం. సార్ ఫైనల్గా విశాఖ సిటీ అనేసరికి ఒక అందమైన సిటీ, పర్యాటకంగా ఉన్నటువంటి పరిస్థితి. 5 ఏళ్ల నుంచి పర్యాటకం కుంటుపడిపోయిందంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు, టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కంటైనర్లో డ్రగ్స్ దొరకడం, మరొకవైపు ఏజెన్సీలో విపరీతంగా గంజాయి తరలించడం, రోజు 100 కేజీలు. మరొకవైపు స్టూడెంట్స్ కూడా, యువత కూడా ఈ మత్తులో తేలుతున్నటువంటి పరిస్థితి. బీచ్ రోడ్లో కానీ వాటిలో చూస్తున్నటువంటి యువత కూడా ఒక తప్పుదారి వెళ్తున్నటువంటి ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఎలా ఎదుర్కొనే అవకాశం? ఓకే, మీరు చెప్పింది చాలా మంచి విషయం. ఇది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయాలి. లా అండ్ ఆర్డర్ మన చేతిలో తీసుకోవాలి. అవసరం అయితే ఎవడైతే ఈ డ్రగ్స్ అమ్ముతున్నాడో లేకపోతే పెడ్లర్ ఉంటాడో వాళ్ళ సీరియస్ శిక్షలు పడాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరిని కూడా సీరియస్గా పట్టుకోవట్లే, ఎంక్వైరీ చేయట్లే. పోలీసులు ఏమంటారో వాడించారు బాబు, వాళ్ళతో చాలా ప్రమాదం. పోలీసులు ఆ మాట అంటే ఇంక వాడు ఏం చేస్తాడండి వాడు? ఉదాహరణకి మన 1 టౌన్ ఏరియాలో ప్రతిరోజు రాత్రి ఒక 100 మంది గ్రూపులుగా, అక్కడ 10 మంది, ఇక్కడ 20 మంది ఇదే పని. ఎవరినో బ్లాక్మెయిల్ చేయడం, వేటకు వెళ్ళిన మనుషులు కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. నీ దగ్గర డబ్బులు ఇచ్చిమన్నట్ట. నేను తిరుగుతున్నప్పుడు చెప్పాను, పోలీసు మీరు ఏం చేస్తారంటే ఏం చేస్తామంటే 2 ఉంటాం మేము, మమ్మల్ని ఏదైనా కత్తితో పొడి చేస్తారు వాళ్ళు అనే భయం ఉంది. ఈవేళ అంత ఘోరంగా ఉంది విశాఖపట్నాన్ని. దీన్ని సరిచేయవలసిన బాధ్యత డెఫినెట్గా ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ తప్పని కంట్రోల్ చేస్తారు. థ్యాంక్ యూ. ప్రభుత్వ విశాఖలకు సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకైతే సన్నద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటూ కూడా గండిబాబ్జీ జోషి చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కెమెరా రాజారావుతో భరత్, అక్షర శిల్పం, విశాఖపట్నం నుంచి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.